అపరిచితుడు మూవీలో రాము గరుడ పురాణం తీసుకుని నరకంలో వేసే శిక్షలు ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కదా. అసలు గరుడ పురాణానికి నరకంలో వేసే శిక్షలకి లింక్ ఏంటి? ఏ పాపాలకి ఇలాంటి శిక్షలు వేస్తారు? ఇంకా విరాట్ కోహ్లీ మిడిల్ ఫింగర్ తో ఉన్న ఫోటో ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్ మెయిన్ పేజ్ లో ఎందుకు వేశారు? మనుషుల్లాగే ఆవులు, కోళ్లు, కుక్కలకు కూడా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయా? ఉంటే ఏంటి అనే టాప్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, పెప్సీ ఈ ఒక్క 349 అనే నెంబర్ క్యాప్ ని తప్పుగా ప్రింట్ చేయడం వల్ల 2 బాంబ్ బ్లాస్ట్లు 5 మంది చనిపోయారు. అది 1992. పెప్సీ ఫిలిపిన్ దేశంలో అడుగుపెట్టింది. పెట్టడంతోనే ఆ దేశంలో పెప్సీ సేల్స్ ఎలాగైనా పెంచాలని పెప్సీ నెంబర్ ఫీవర్ అనే క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసింది. ఈ క్యాంపెయిన్ లో పెప్సీ క్యాప్ వెనకాల 3 digits నెంబర్ ప్రింట్ చేసి ఎవ్రీ నైట్ 2 నెంబర్స్ తీసి ఆ నెంబర్స్ వచ్చిన ఇద్దరికి ఈచ్ వన్ 15 లక్షలు ఇస్తుంది. అప్పట్లో 15 లక్షలు అంటే ఫిలిపిన్ దేశ ప్రజలకి చాలా పెద్ద అమౌంట్. దాంతో వాళ్ళంతా పెప్సీ క్యాప్స్ కోసమని పెప్సీ కొనడం స్టార్ట్ చేశారు. ఈ క్యాంపెయిన్ లో దాదాపుగా ఫిలిపీన్స్ లో సగం జనాభా ప్రజలు పాల్గొన్నారు. క్యాప్స్ కోసం ఏకంగా చెత్తబుట్టల్లో, డస్ట్బిన్స్ లో వెతకడం కూడా స్టార్ట్ చేశారు. ఇంకా అనుకున్నట్టుగానే పెప్సీ సేల్స్ కూడా బాగా పెరిగాయి. అయితే అప్పుడే ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. ఒక రోజు పెప్సీ కంపెనీ 349 అనే నెంబర్ ని అనౌన్స్ చేసింది. అయితే కట్ చేస్తే దాదాపుగా 8 లక్షల మంది ఆ నెంబర్ మా దగ్గర ఉందని 15 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఆ నెంబర్ తో డిఫాల్ట్ గా చాలా పెప్సీ మోడలు ప్రింట్ చేయబడ్డాయి. ఇంకా జరిగినంత ముందు తెలుసుకున్న పెప్సీ కంపెనీ ఈచ్ పర్సన్ కి 750 రూపీస్ ఇస్తామని చెప్పిన ప్రజలు దానికి ఒప్పుకోలేదు. నెంబర్ 349 అలయన్స్ అనే పేరుతో ఒక ర్యాలీగా స్టార్ట్ చేసి పెప్సీ ట్రక్కులు, గోడౌన్స్, ఫ్యాక్టరీస్ తగలబెట్టి 2 బాంబ్ బ్లాస్ట్లు చేశారు. ఈ న్యూసెన్స్ లో 5 మంది పైగా చనిపోయారు. దాంతో పెప్సీ రెప్యుటేషన్ అమాంతంగా పడిపోయి ఫిలిపీన్స్ లో ఒక పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది పెప్సీ కంపెనీ. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 2, బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకెళ్లిన కోహినూర్ డైమండ్ కొన్ని కోట్ల రూపాయలు విలువ ఉంటుంది. అయితే మీకు ఇంత ఖరీదైన డైమండ్ ఎలా తయారవుతుందో తెలుసా? వజ్రాలు భూమిలోని ప్యూర్ కార్బన్ మెటీరియల్ తో తయారవుతాయి. ఎప్పుడైతే కార్బన్ మెటీరియల్ హై టెంపరేచర్, ఎక్స్ట్రీమ్ ప్రెషర్ కు లోన్ అవుతుందో దాంట్లోని అటామిక్ స్ట్రక్చర్ క్రిస్టల్ లాక్టిక్ స్ట్రక్చర్ గా బాండ్ అయ్యి స్ట్రాంగ్ గా ఉండే డైమండ్స్ గా ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా వాల్కనోస్ ఎరప్ట్ అయినప్పుడు భూమిలోని 150 కిలోమీటర్స్ లోతు నుంచి లావాలో కలిసి బయటకు వస్తాయి. దీని అటామిక్ స్ట్రక్చర్ వల్ల డైమండ్ చాలా స్ట్రాంగ్ గా, హార్డ్ గా ఉంటుంది. అయితే సైంటిస్టులు ఈ నేచురల్ డైమండ్ ని ఎగ్జామిన్ చేసి ల్యాబ్ లోనే డైమండ్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. వీటినే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని పిలుస్తారు. నేచురల్ గా తీసిన డైమండ్స్ కి, ఈ ల్యాబ్ లో తయారు చేసిన డైమండ్స్ కి కలర్ లో గానీ, స్ట్రక్చర్ లో గానీ, స్ట్రాంగ్నెస్ లో గానీ ఎలాంటి తేడా ఉండదు. ఇప్పటికే ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని నార్మల్ డైమండ్స్ కంటే 60 to 70% తక్కువ రేట్ కే మార్కెట్ లో సేల్ చేస్తున్నారు. అంటే 1 క్యారెట్ నేచురల్ డైమండ్ 4 lakhs ఉంటే ఈ ల్యాబ్ గ్రోన్ 1 క్యారెట్ డైమండ్ మాత్రం 1,20,000కే మార్కెట్ లో లభిస్తుంది. అండ్ దీనివల్ల మైనింగ్ తగ్గి ఎన్విరాన్మెంట్ ని కూడా సేవ్ చేయొచ్చు. సో ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ కి, రియల్ డైమండ్ కి ఎలాంటి తేడా లేకపోవడం వల్ల వీటి సేల్స్ అమాంతంగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 3, అపరిచితుడు మూవీలో రాము పాపాలు చేసిన వాళ్లకు నరకంలో శిక్షలు ఉంటాయని గరుడ పురాణం అనే బుక్ ని తీసుకొచ్చి శిక్షలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కదా. అసలు నరకంలో ఉండే శిక్షలు లిస్ట్ మొత్తం ఈ గరుడ పురాణంలో ఎందుకుంది? నిజంగానే నరకంలో ఒక్కో రకమైన పాపాలకు ఒక్కో రకంగా శిక్షేస్తారా, లేదా అందరికీ ఒకేలా శిక్షేస్తారా అనేది ఇప్పుడు చూద్దాం. మన హిందూ మతంలోనే కాదు, చాలా మతాల్లో చనిపోయిన వ్యక్తి తను చేసిన పాపాలను బట్టి నరకంలోకో స్వర్గంలోకో వెళ్తాడని ఉంది. ఇంక హిందూ పురాణాల బట్టి చూస్తే మనిషి బతుకున్నప్పుడు చేసిన పాపాలకు ఏ శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణువుని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. విష్ణువు గరుడికి ఈ శిక్షల గురించి చెప్తాడు కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఈ గరుడ పురాణంలో మొత్తం 16 లక్షల రకాల నరకాల గురించి చెప్పబడింది. ఇందులో ముఖ్యంగా 16 భయంకరమైన నరకాలు ఉన్నాయని ఉంది. దీని ప్రకారం మనిషి తెలిసి చేసిన తప్పులన్నీ నరకంలో పాపాలుగా పరిగణలోకి తీసుకోబడతాయి. ఆ పాపాలకు శిక్షలు కూడా ఎంతో భయంకరంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ కి వజ్ర కంటకశాలి నరకం. ఈ నరకంలో జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వాళ్ళని ఈ వజ్ర కంటకశాలి ప్రకారం శిక్ష విధిస్తారు. అంటే సూదులు లాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండే ఒక ఐరన్ కేజ్ లాంటి దాంట్లో ఉంచి పాపం చేసిన వ్యక్తి బాడీ పీసులు అయ్యేంత వరకు ఈ శిక్షను ఆపరు. ఇంకా ఇతరుల ఆస్తి దొంగతనం చేస్తే తమిశ్రమ అనే శిక్ష, కుంభిపాకం, క్రిమి భోజనం, ఇలా రకరకాల శిక్షలు ఉన్నాయి. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు చిన్నప్పుడు 10 రూపాయలు తీసుకొని గేమ్ సెంటర్ కి వెళ్ళి ఈ వైసిటీ అని పిలిచే గేమ్ ఆడే ఉంటారు కదా. అయితే ఈ మధ్యనే ఈ గేమ్ న్యూ వర్షన్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ గేమ్ పేరు GTA గ్రాండ్ థీఫ్ ఆటో వర్షన్ 6. ఈ గేమ్ అంటే అమెరికన్స్ కి పిచ్చి. గత 12 సంవత్సరాలుగా ఈ గేమ్ న్యూ వర్షన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ గేమ్ లో VFX మామూలుగా ఉండవు. రియలిస్టిక్ ఫీల్ ఇస్తూ ఎవ్రీ మూమెంట్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఈ గేమ్ ని ఏకంగా $2 billion పెట్టి క్రియేట్ చేశారంట. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే బుర్జ్ ఖలీఫా కన్స్ట్రక్ట్ చేయడానికి $1.5 billion ఖర్చు అయితే ఈ గేమ్ ని క్రియేట్ చేయడానికి ఏకంగా $2 billion ఖర్చు అయింది. ఇంకా ఈ గేమ్ May 26, 2026 ఇయర్ లో రిలీజ్ అవుతుంది. తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 5, మన మనుషులకి O పాజిటివ్ అని, O నెగిటివ్ అని రకరకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి కదా. అయితే మనలాగే కౌస్, డాగ్స్,
క్యాట్స్ లాంటి జంతువులకు కూడా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయని మీకు తెలుసా? వాటి బ్లడ్ గ్రూప్స్ మన బ్లడ్ గ్రూప్స్ కంటే కొంచెం కాంప్లెక్స్ గా ఉంటాయి. డాగ్స్ లో అయితే 13 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. వాటిలో DE1 అనే టైప్ చాలా ఇంపార్టెంట్. ఇంకా క్యాట్స్ లో AB అనే బ్లడ్ గ్రూప్స్ టైప్స్ ఉంటాయి. కౌస్ లో మాత్రం 800 రకాల బ్లడ్ యాంటీజెన్స్ సెవరల్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. వీటన్నిటికీ సేమ్ హ్యూమన్స్ లానే బ్లడ్ తీసి టెస్ట్ చేసి అవసరమైతే బ్లడ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు వెటర్నరీ డాక్టర్స్. ఇవే కాక కోళ్ళలో ABDEI అనే 5 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటే పిగ్స్ లో AEFGHIKL అనే 8 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. మరి అనిమల్స్ కి హ్యూమన్స్ కి బ్లడ్ గ్రూప్స్ ఉంటే ఆ బ్లడ్ ని తాగి మస్కిటోస్ కి ఏ బ్లడ్ గ్రూప్ ఉంటుందని మీకు డౌట్ వచ్చిందా? నిజానికి మస్కిటోస్ లో ఎలాంటి బ్లడ్ గ్రూప్స్ ఉండవు. ఎందుకంటే వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ జరగదు కాబట్టి. జస్ట్ అవి బ్లడ్ ని మాత్రం కన్జ్యూమ్ చేస్తాయి. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇక్కడ మీరు చూస్తుంది ఒక ప్లసెంటా. తెలుగులో దీన్నే మాయ అని కూడా పిలుస్తారు. గర్భంలో ఉండే పిండం డైరెక్ట్ గా మదర్ నుంచి ఎలాంటి న్యూట్రిషన్స్ ఆక్సిజన్ తీసుకొని గ్రోత్ అవ్వలేవు. సో దానికోసమే ప్లసెంటా అనే ఈ ఆర్గాన్ మదర్ కి బేబీకి ఒక మీడియం గా వర్క్ చేస్తూ మదర్ బ్లడ్ లోని గ్లూకోజ్ బ్రేక్ డౌన్ చేసి ఫుడ్ ఆక్సిజన్ న్యూట్రిషన్ అందిస్తూ పిండం గ్రో అయ్యేలా చేసి A to Z పిండాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ ని రిమూవ్ చేసి హార్మోన్స్ డెవలప్ అయ్యేలా చేసి హార్మ్ఫుల్ వైరస్ బ్యాక్టీరియా నుంచి బేబీని బయటకు డెలివరీ అయ్యేంత వరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే దీన్ని కొంతమంది డెలివరీ అయిపోయాక బయటకు తీసి స్టోర్ చేసుకొని కొంచెం కొంచెంగా తింటున్నారు. నార్మల్ గా ఇలా అనిమల్స్ చేస్తాయి. అనిమల్స్ కి బేబీ పుట్టాక వాటి ప్లసెంటాని అవి తింటాయి. అలా చేస్తే మదర్ కి ఆ ప్లసెంటాలోని న్యూట్రిషన్స్ ఎనర్జీ అందుతుంది. అదే ప్రాసెస్ ని ఇప్పుడు కొంతమంది ఫాలో అవుతున్నారు. అయితే అలా చేస్తే అడ్వాంటేజెస్ తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దీన్ని స్టోరేజ్ చేసే దాన్ని బట్టి బ్యాక్టీరియా కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో పాటు ప్లసెంటాలో టాక్సిక్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలా ఓన్ ప్లసెంటాని తినమని ఏ మెడికల్ టర్మ్స్ లేదు. ఫేమస్ హెల్త్ ఆర్గనైజేషన్ అయిన అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ వాళ్ళు కూడా ఇలా ఓన్ ప్లసెంటాని కన్జ్యూమ్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ లేదని పొటెన్షియల్ రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఫైనల్ ఫ్యాక్ట్ నెంబర్ 7. 2012లో విరాట్ కోహ్లీ మిడిల్ ఫింగర్ చూపించే ఈ ఫోటో ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్ మెయిన్ ఫ్రంట్ పేజ్ లో ఎందుకేసారో తెలుసు? అది 2012. విరాట్ కోహ్లీ ఇండియన్ టీమ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారు. అయితే అప్పుడే కోహ్లీ ఫీల్డింగ్ చేస్తుంటే కోహ్లీ దగ్గర ఉండే ఆడియన్స్ లో కొంతమంది కోహ్లీని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ కోహ్లీ ఫ్యామిలీని కించపరిచేలా అబ్యూజ్ చేసి కోహ్లీకి కోపం తెప్పించారు. ఇంకా కోపంలో ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలో అర్థం కాని కోహ్లీ వెంటనే తన మిడిల్ ఫింగర్ ని వాళ్ళకు రిప్లై గా చూపించాడు. అంతే. కట్ చేస్తే టెస్ట్ మ్యాచ్ అయిపోయాక ICC విరాట్ కోహ్లీని పిలిపించి ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్ మెయిన్ పేజ్ లో పట్ట కోహ్లీ ఫోటో చూపించి ఏంటిది అని అడిగింది. ఇంకా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసిన కోహ్లీ అలా చేసినందుకు సారీ అని చెప్పి నన్ను బ్యాన్ చేయొద్దని చెప్పాడు. ఇంకా ICC కూడా అలా చేసినందుకు మ్యాచ్ ఫీ నుండి 50% ఫీని కట్ చేసుకుని ఫైన్ వేసింది. ఈ ఫోటో వెనుకున్న స్టోరీ ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మిమ్మల్ని ఇన్ఫర్మేటివ్ గా ఎంటర్టైన్ చేస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్